వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో బీసీ బిడ్డ రజక కులస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు. బీసీ కులస్తులపై జరుగుతున్న దాడులు, అణచివేతను తీవ్రంగా ఖండిస్తూ అగ్రకులాల దుశ్చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ నేపథ్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీసీ ఉద్యోగ సంఘం, అంబేద్కర్ సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక జాతర జరిగితే ఆ జాతరకు రజక కులస్తులు నలుగురు వెళ్ళినప్పుడు ఏమి జరిగిందంటే చిన్న విషయం, అది ఒక అమ్మాయిని చంపినంత విషయం కాదు. అది మరి అగ్రవర్ణ దురంకార రెడ్డి వ్యవస్థ ఎట్లా దాడి చేసినట్టు వాళ్ళను ఒక రూమ్ లో బంధించి మీరు టికెట్ తీసుకోలేదు, 100 రూపాయల టికెట్ తీసుకోలేదని అలా బంధించి కొట్టడం జరిగింది. అక్కడ ఉన్న రజకుడు ప్రశ్నించాడు, మాకు మీ పేదవాళ్ళం, మీ ఊరికి సేవ చేసే వాళ్ళం, 100 రూపాయలు మాకు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రశ్నించేందుకే ఆగ్రహవేశాలకు గురై నలుగురు దుండగులు, ఆ రెడ్డి వ్యక్తులు మరి అమానుషంగా దారుణంగా కొట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే ఒక పసిపాపను కూడా వాళ్ళ దగ్గర పసిపాపను గుంజి తన్ని వేయడం వల్ల ఆ అమ్మాయి మరి అస్వస్థ గురై నిన్నటి రోజు ప్రాణాలు విడిచడం జరిగింది. చాలా అమానుషమైన సంఘటన ఇది. మరి చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేయడం వాళ్ళ అగ్రకుల దురంకారానికి నిదర్శనము. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, రజక సంఘాలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం జరిగింది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీ దగ్గర జిల్లానే, మీ పక్క జిల్లానే కాబట్టి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబంలో ఒకరికి మరి ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేయాలి. వర్గాలకు చెందినటువంటి చాకలి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడానికి పోతే అక్కడ కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల మీద వివక్ష చూపుతున్నటువంటి, అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి, దురహంకారం కలిగినటువంటి దొరలు, రెడ్డి వర్గానికి చెందినటువంటి కొందరు దొరలు ఈ బలహీన వర్గాల మీద, ఈ చాకలి వర్గాల మీద అక్కడ ఉన్నటువంటి పసిపిల్లని కూడా చూడకుండా పసిపిల్లతో సహా వాళ్ళ భర్తను, ఆమెను విపరీతంగా కొట్టి దేవుణ్ణి దర్శించుకునేందుకు పోతే అన్యాయంగా టికెట్ పైసలు అడిగి విపరీతంగా కొట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి పసిపిల్ల తల్లిని, నాకు పిల్లున్నది 2 ఏళ్ల పాప అని చెప్పినా కూడా వాళ్ళు కనికరించకుండా ఇలా పసిపిల్ల తల్లిని పూర్తిగా వాళ్ళ బొక్కలు చూరయ్యే విధంగా కొట్టి ఒక పసిపిల్లను తొక్కి చంపి ఇవాళ వాళ్ళ అహంకారానికి, వాళ్ళ దురహంకారానికి, దొరల అహంకారానికి జిల్లాలో ఒక రజక కుటుంబానికి మీద దాడి, అట్లాగే ఆ కుటుంబంలోని ఒక పసిపిల్ల చనిపోయే విధంగా జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఇవాళ ఆ రజక కుటుంబానికి సంఘీభావంగా రజక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతుగా క్యాండిల్ ర్యాలీ చేయడం అనేటువంటి జరుగుతున్నది. అంబేద్కర్ చెప్పినట్టుగా కులం అనేటువంటిది ఉన్నంత కాలం వివక్ష అనేటిది కొనసాగుతూ ఉంటది. కింది కులాలు అనబడేటువంటివి చైతన్యంతో మెదలటం, ఆత్మగౌరవంతో మెదలటం అనేటువంటిది పై కులాలకు సహించరాని విధంగా ఉంటున్నది. మీరా మమ్మల్ని ప్రశ్నించేది, అది న్యాయమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ కూడా మీరా మమ్మల్ని ప్రశ్నించేది అనేటువంటి అహంభావంతో సంపన్న వర్గాలు, సంపన్న కులాలు ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నాయి. ఈ తరతరాలుగా ఎప్పుడు ఆగిపోవటం లేదు. ఈ కింది కులాలు అనబడేటువంటి వాళ్ళు, శ్రామిక కులాలన్నీ కూడా ఐక్యంగా ఉండి చైతన్యాన్ని ప్రదర్శించి ఇటువంటి వివక్షను ఆపినప్పుడే ఇటువంటి దాడులు ఆగిపోతాయి. ప్రభుత్వం కానీ, చట్ట వ్యవస్థ కూడా కానీ వీళ్ళు కేసు పెట్టారా, వాళ్ళు కేసు పెట్టారా అనేటువంటిది మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ఆ కేసులను, ఆ ఫిర్యాదులను పరిశీలించి తదనుగుణంగా మెదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే బలవంతుడు, బలహీనుడు ఇద్దరు కేసులు పెట్టినప్పుడు సహజంగా బలవంతుని పెట్టినటువంటి కేసే తీసుకోవటము, వాళ్ళకు అనుకూలంగానే వ్యవస్థలన్నీ పనిచేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము, చట్ట వ్యవస్థలన్నీ కూడా ఒక ప్రజాస్వామిక దృక్పథంతో మెదలాలి. శ్రామిక కులాలకు జరిగేటువంటి అన్యాయం ఇకనైనా ఆగిపోవాలి. ఎవరైతే వ్యతిరేక కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే.